Right, all of you, good morning. So లాస్ట్ క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్ గురించి మనం డిస్కషన్ చేశాం. అందులో భాగంగానే ఇప్పుడు ఏంటంటే లాస్ట్ క్లాస్లో మెటల్ ఎలక్ట్రోడ్స్, మెటల్ సాల్ట్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్, దట్ ఈస్ ద కాలమల్ ఎలక్ట్రోడ్స్. నెక్స్ట్ మెటల్ ఎలక్ట్రోడ్స్ పొటెన్షియల్ మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్ ఏంటి, స్టాండర్డ్ హైడ్రోజన్ ఎలక్ట్రోడ్, కాలమల్ ఎలక్ట్రోడ్, వాటి గురించి మనం డిస్కషన్ చేశాం. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోడ్స్లో జనరల్గా మనం ఏంటంటే పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్ ఆల్రెడీ మనకు ప్రాక్టికల్స్లో ఉన్నాయి. పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్, ఈ పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్స్లో ఇక్కడ ఏంటంటే ఏ టెక్నిక్ ఆఫ్ కెమికల్ అనాలిసిస్ which involves the measurement of potentials or voltage of electrochemical cells. Electrochemical cell is nothing but a cell which device used to convert chemical energy into electrical energy. ఇలా కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీకి కన్వర్షన్లో మనం పొటెన్షియల్ని కానీ లేదా వోల్టేజ్ని కానీ మనం ఐడెంటిఫై చేయడానికి ఒక టెక్నిక్ను మనం ఉపయోగిస్తాం. ఆ టెక్నికే ఇక్కడ పొటెన్షియోమెట్రిక్ technique. One of the methods of electroanalytical chemistry, it is usually employed to find concentration of solute in solution. అంటే ఎంత సొల్యూట్ అనేది కాన్సన్ట్రేషన్ ఉంది సొల్యూషన్లో, దాన్ని బట్టి మనం ఏంటంటే అనలిటికల్ మెథడ్లో మనం అనాలిసిస్ చేస్తాం. సో బేసిక్ కాంపోనెంట్ ఏంటంటే ఈ పొటెన్షియోమెట్రిక్లో రెఫరెన్స్ ఎలక్ట్రోడ్స్, హాఫ్ సెల్ హ్యావింగ్ నోన్ ఎలక్ట్రోడ్ పొటెన్షియల్, అంటే ఖచ్చితంగా పొటెన్షియల్ తెలిసినటువంటి ఒక ఎలక్ట్రోడ్ని అక్కడ ఉంచుతాం. దట్ ఈస్ ద కాలమల్ ఎలక్ట్రోడ్. కాలమల్ ఎలక్ట్రోడ్ ఈజ్ అ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ సెకండ్ వన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ హ్యాస్ ఎ పొటెన్షియల్ దట్ వ్యారీస్ ఇన్ నోన్ వే విత్ వేరియేషన్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అనలైట్. అంటే మనం తీసుకున్నటువంటి సొల్యూట్ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని అనలైట్ చేయడానికి ఉపయోగించేటువంటి ఇండికేటర్ ఎలక్ట్రోడ్. సో ఇక్కడ చూడండి డయాగ్రామ్లో. సో హియర్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్, రెఫరెన్స్ ఎలక్ట్రోడ్, అనలైట్ సొల్యూషన్, నువ్వు ఏదైతే తీసుకుంటున్నావో దాన్ని అనలైట్ సొల్యూషన్. నెక్స్ట్ పొటెన్షియల్ మెజరింగ్ డివైస్, ఎలా తీసుకుంటావు పొటెన్షియల్ మెజరింగ్, మరి ఈ సెల్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఈ యానోడ్ మైనస్ ఈ క్యాథోడ్. ఇక్కడ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాడు, దట్ ఈస్ ఈ రెఫరెన్స్. సాల్ట్ బ్రిడ్జ్, డబుల్ వర్టికల్ లైన్స్ ఉంటే సాల్ట్ బ్రిడ్జ్ ఉంటుంది. అనలైట్ సొల్యూషన్ స్లాష్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. సో ఈ సెల్ ఈజ్ ఈక్వల్ టు ఈ క్యాథోడ్ మైనస్ ఈ యానోడ్. క్యాథోడ్ ఏది పనిచేస్తుంది ఇక్కడ, ఇండికేటర్ ఎలక్ట్రోడ్ మైనస్ ఈ రెఫరెన్స్ ఎలక్ట్రోడ్ ప్లస్ ఈ జే అంటే ఏంటి ఇక్కడ, సో ఈజీ సాల్ట్ బ్రిడ్జ్, పోరస్ మెంబ్రెయిన్ సాల్ట్ బ్రిడ్జ్. ఈ విధంగా మనం ఏంటంటే పొటెన్షియోమెట్రిక్ ద్వారా మనం మెజర్మెంట్ చేస్తాం, పొటెన్షియల్ని మనం మెజర్మెంట్ చేస్తాం. సో అందులో మనం పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనేది మనం యూజ్ చేశామన్నాం. వాట్ ఈజ్ మెంట్ బై ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ ప్రజెంట్. Now the topic indicator electrodes, classified according to mechanism by which the electrode potential is produced. అంటే మెకానిజం ద్వారా ఎలక్ట్రోడ్ పొటెన్షియల్ ప్రొడ్యూస్ని బేస్ చేసుకొని ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ టూ టైప్స్. వన్ ఈజ్ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్, మెంబ్రెయిన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ చూడండి, మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సెకండ్ వన్ ఈజ్ membrane indicator electrodes. What is meant by metal indicator electrodes? So in this electron transfer will be takes place. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్డ్ వల్ల మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతుంది. మెంబ్రెయిన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్లో ఏంటంటే అయాన్ సెలెక్టివిటీ,
అంటే అయాన్స్ మొబిలైజేషన్ జరుగుతుంది, అయాన్స్ మైగ్రేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడేమో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరుగుతుంది, అక్కడేమో అయాన్స్ మొబిలైజేషన్ జరుగుతుంది. సో మోడ్ ఆఫ్ యాక్షన్ అనేది ఏంట్రా అంటే మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్లలో ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ వల్ల జరుగుతుంది. మెంబ్రేన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్లో ఏంట్రా అంటే అయాన్ సెలెక్టివిటీని బట్టి జరుగుతుంది. నెక్స్ట్ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ డెవలప్ ఏ పొటెన్షియల్ దట్ ఈస్ డిటర్మైన్డ్ బై ఈక్విలిబ్రియం పొజిషన్ ఆఫ్ ఏ రెడాక్స్ హాఫ్ సెల్ అట్ ద సర్ఫేస్. అంటే ఈక్విలిబ్రియం దగ్గర రివర్సబుల్ రియాక్షన్ జరిగేటువంటి ఎలక్ట్రోడ్స్లో ఈక్విలిబ్రియం దగ్గర పొటెన్షియల్ ఎలా డెవలప్మెంట్ అవుతుంది అని డిటర్మైన్ చేయడానికి మనకు మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనేది ఉపయోగపడుతుంది అంటున్నాడు. ఇక మెంబ్రేన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అనేది ఏంట్రా అంటే డెవలప్ ఏ పొటెన్షియల్ డిటర్మైన్డ్ బై ద డిఫరెన్స్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ పర్టికులర్ అయాన్ ఆన్ టూ సైడ్స్ ఆఫ్ స్పెషల్ మెంబ్రెయిన్. అంటే ఇందులో అనలైట్ సొల్యూషన్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సొల్యూషన్ కాన్సన్ట్రేషన్ని బేస్ చేసుకొని ఆ సొల్యూషన్ కాన్సన్ట్రేషన్లో డిఫరెన్స్ని బట్టి పర్టికులర్ అయాన్ అనేది ఏంటంటే టూ సైడ్స్లో అంటే హాఫ్ సెల్లో యానోడ్ హాఫ్ సెల్ క్యాథోడ్ హాఫ్ సెల్కి ఇవన్నీ ఏంటంటే పర్టికులర్ అయాన్ మైగ్రేషన్ అనేది ఒక స్పెషల్ మెంబ్రెయిన్ ద్వారా జరుగుతుంది అని చెప్తున్నాడు. మెంబ్రెయిన్ ఇండికేటర్ అంటే పేర్లోనే ఉంది, మెంబ్రెయిన్ సెమీ పెర్మియబుల్ మెంబ్రెయిన్ ఇండికేట్ చేస్తుంది. దేన్ని ఇండికేట్ చేస్తుంది? అయాన్ ట్రాన్స్ఫర్ని ఇండికేట్ చేస్తుంది. సో యానోడ్ నుంచి క్యాథోడ్కి, క్యాథోడ్ నుంచి యానోడ్కి, యానోడ్ హాఫ్ సెల్, క్యాథోడ్ హాఫ్ సెల్, దీస్ టూ హాఫ్ సెల్స్ అయాన్స్ విల్ బి మైగ్రేషన్ టేక్స్ ప్లేస్. దానివల్ల ఏంటంటే మనకు పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతుంది. ఆ పొటెన్షియల్ మనకి ఇచ్చేది ఏది అంటే మెంబ్రెయిన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్. ఓకే, సో నౌ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఇంతకుముందే చూసాం. మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అన్నాం, మెంబ్రెయిన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అన్నాం. ఇప్పుడు మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ కనుక చూసినట్లయితే ఇవేమన్నాం? డెవలప్ ఆన్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్ రెఫరెన్స్ టు ఏ రెడాక్స్ రియాక్షన్ అట్ మెటల్ సర్ఫేస్. అంటే ఒక ఈక్విలిబ్రియం దగ్గర రెడాక్స్ రియాక్షన్లో మెటల్ సర్ఫేస్ మీద ఎలక్ట్రల్ పొటెన్షియల్ని డెవలప్ చేయడం అనేది మెటల్ ఇండికేటర్ యొక్క స్పెషాలిటీ. అయితే ఈ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ మళ్ళీ 4 టైప్స్. ఏం సార్ ఇంతకుముందే ఓ క్లాసిఫికేషన్ అంటే మళ్ళీ క్లాసిఫికేషనా? ఎస్, ఫస్ట్ ఏమన్నాను? పొటెన్షియోమెట్రిక్ అన్నా. పొటెన్షియోమెట్రిక్లో మనం ఏం చేస్తున్నాం? ఇండికేటర్స్ని యూజ్ చేస్తున్నాం అన్నాం. ఏ ఇండికేటర్ యూజ్ చేస్తున్నాం? పొటెన్షియోమెట్రిక్ టైట్రేషన్లో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ను మనం యూజ్ చేస్తున్నాము అన్నాం. ఈ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ అనేటివి టూ టైప్స్ అన్నాం. అవేంటి? మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్, మెంబ్రెయిన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. సో మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ అగైన్ 4 టైప్స్. అర్థమైందా? సో ఫస్ట్ పొటెన్షియోమెట్రిక్ వెళ్ళాను, పొటెన్షియోమెట్రిక్లో ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అన్నాను. ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆర్ 2 టైప్స్ అన్నాను. ఒకటి మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అన్నాను, రెండవది మెంబ్రెయిన్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ అన్నాను. ఇప్పుడు మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ తీసుకుంటున్నాను, ఇది మళ్ళీ 4 టైప్స్ అంటున్నా. ఓకే, రైట్. సో మెయిన్ టైప్స్ ఆర్ మెటల్ ఇండికేటర్లో మెయిన్ టైప్స్ ఏంటంటే నంబర్ 1 మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఫర్ ద ఫస్ట్ కైండ్. మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్. ఏంటో ఈ ఫస్ట్ కైండ్ అంటే క్యాటయాన్స్ను మాత్రమే చూస్తుంది. రెండవది మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద సెకండ్ కైండ్. అర్థమైంది సార్? ఫస్ట్ది క్యాటయాన్ అన్నావు, రెండవది ఏముంటుంది? యానయాన్, ఫర్ యానయాన్స్. ఓకే. థర్డ్ వన్ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద థర్డ్ కైండ్, మూడవ రకం అంట. నెక్స్ట్ నాలుగవది ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్. నాలుగవది ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్. ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటే మీకు తెలుసు, ప్లాటినం ఎలక్ట్రోడ్స్, కెమికల్లీ ఇన్నర్ట్. ఓకేనా?
సో ఇప్పుడు మనం ఏంట్రా అంటే ఒక్కొక్క దాన్ని జస్ట్ లైట్గా చూద్దాం. ఇంతవరకే మనకు ఉండేది, కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది పెద్దగా లేదు, కాకపోతే నేను తీసుకొని పోతున్నా. సో ఫస్ట్ వన్, మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ ద ఫస్ట్ కైండ్. సో దిస్ ఈస్ ద మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఆఫ్ ఫస్ట్ కైండ్ ఫర్ cations. చూడండి, electrodes of first order or first kind are composed of a metal bar or metal rod immersed in a solution of its ion. That is nothing but active electrode. Simple abba, active electrode. Active electrode ante endi? A metal rod dipped in its own ions containing electrolyte. చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఎగ్జాంపుల్: సిల్వర్ నైట్రేట్, కాపర్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్. దట్స్ ఆల్ యాక్టివ్ ఎలక్ట్రోడ్స్. ఫస్ట్ కైండ్ ఏంట్రా అంటే యాక్టివ్ మెటల్ ఎలక్ట్రోడ్స్. యాక్టివ్ మెటల్ ఎలక్ట్రోడ్స్. మీరు ఒకటి సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మెటల్ ఎలక్ట్రోడ్స్, యాక్టివ్ ఎలక్ట్రోడ్స్ ఆర్ మెటల్ ఇండికేటర్ ఆఫ్ ఫస్ట్ కైండ్. సింపుల్, very simple. Active metal electrodes is example for metal indicator electrodes of first kind. Abba ఇంకా ఫినిష్. చూడండి, మనకు తెలుసు నెక్స్ట్ ఈక్వేషన్. మెటల్ ఎలక్ట్రోడ్కి ఏమన్నా మనం E0 is equal to E0 plus 0.059/n log Mn plus concentration. అదే ఇంకా ఈ ఎలక్ట్రోడ్ is equal to 0.8 అంటే సిల్వర్ది మైనస్ 0.0591/1 log 1/Ag ప్లస్ వస్తుంది. కాబట్టి 1/Ag ప్లస్ను Ag ప్లస్ పైకి తీసుకుపోయినట్లయితే ఏమవుతుంది? ఇక్కడ మైనస్ ఉండేది ప్లస్ అవుతుంది. దట్స్ ఆల్. సో ఈ ఎలక్ట్రోడ్ గివ్స్ direct measure of Ag plus. Example: silver ion, copper ion, zinc ion, gold ion, half cells. అంటే metallic single electrodes are best example for metal indicator electrodes of first kind. ఓకే, బాగుంది. ఇప్పుడు సెకండ్ కైండ్ చెప్పండి. ఫర్ యానయాన్స్ అన్నాం కదా, ఫర్ యానయాన్స్ అన్నప్పుడు ఏమవుతుంది? మెటల్ ఎలక్ట్రోడ్స్ అవుతుందా, నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ అవుతుందా? మెటల్ ఎలక్ట్రోడ్స్ అయితే ఇది. నాన్ మెటల్ ఎలక్ట్రోడ్స్ అన్నప్పుడు ఏంటంటే యానయాన్స్. మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ సెకండ్ కైండ్ ఫర్ యానయాన్స్. ఏ మెటల్ కోటెడ్ విత్ ఇట్స్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ is in contact with a solution containing the anion of the insoluble salt. అది చూస్తావా? యానయాన్సే. మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ సెకండ్ కైండ్ అంటున్నాడు. అంటే ఒక మెటల్ తీసుకోవాలి, ఆ మెటల్ సర్ఫేస్ మీద ఏంట్రా అంటే నువ్వు ఏ యానయాన్ అయితే మెజర్ చేయాలనుకుంటున్నావో ఆ యానయాన్కు సంబంధించిన సాల్ట్ను కోటి వేయాలి. ఇప్పుడు సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నావు, ఆ సిల్వర్ ఎలక్ట్రోడ్ మీద ఏం చేస్తున్నావు అంటే సిల్వర్ క్లోరైడ్ పెడుతున్నావు. సిల్వర్ ఎలక్ట్రోడ్ సిల్వర్ క్లోరైడ్, ఐరన్ ఎలక్ట్రోడ్ ఐరన్ క్లోరైడ్, కాపర్ ఎలక్ట్రోడ్ కాపర్ క్లోరైడ్. ఓకే, ఇది మెటల్ ఇండికేటర్ అయిపోయింది. ఇప్పుడు యానయాన్స్ తీసుకోవాలి కదా, మరి ఆ సర్ఫేస్ మీద ఏంటి? AgCl వేసావు, అందులో యానయాన్ ఏంటి? క్లోరిన్. సో క్లోరిన్కి సంబంధించినటువంటి యానయాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ HCl పెట్టు, అయిపోయా. అప్పుడేమవుతుంది? HClలో Cl మైనస్ వస్తుంది కదా, వస్తుంది. సో AgClలో Cl మైనస్ ECl మైనస్ రెండు యానయాన్స్ ఇంటరాక్ట్ అవుతుంది. కాబట్టి ఇట్ ఈస్ అ బెస్ట్ మెజర్డ్ ఫర్ మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్ ఆఫ్ సెకండ్ కైండ్, దట్ ఈస్ యానయాన్స్. చూడండి, ఏ మెటల్ కోటెడ్ విత్ ఇట్స్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఈజ్ ఇన్ కాంటాక్ట్ విత్ a solution containing the anion of the insoluble salt. Example: silver chloride. Reference electrode. When
the coated silver wire immersed in a solution enough AgCl dissolves in saturated the layer of solution in contact with the electrode surface. Ag plus ions in this solution layer is determined by the position of solubility product at equilibrium. మరి ఇక్కడ ఏజీసీఎల్ అన్నప్పుడు ఏంటంటే పార్షల్ సాల్యుబుల్ సాల్ట్ కాబట్టి మనం ఏంటంటే సాల్యుబిలిటీ ప్రోడక్ట్ని మనం మెజర్ చేస్తాం. దట్ ఈస్ ద కేఎస్పి ఏజీసీఎల్ ఈక్విలిబ్రియం ఏజీ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్. కేఎస్పి ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. దట్ ఈస్ ద కేఎస్పి. అంటే ప్రోడక్ట్ ఏవైతే ఉన్నాయో ఏజీసీఎల్ ప్రోడక్ట్ ఏది ఏజీ ప్లస్ సిఎల్ మైనస్. కాబట్టి ఏజీ ప్లస్ కాన్సన్ట్రేషన్ ఇంటూ సిఎల్ మైనస్ కాన్సన్ట్రేషన్ ఏమవుతుందంటే కేఎస్పి అవుతుంది. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అట్ ఈక్విలిబ్రియం. సాల్యుబిలిటీ ప్రోడక్ట్ అట్ ఈక్విలిబ్రియం. సో 1/Ag ప్లస్ ఈజ్ ఈక్వల్ టు సిఎల్ మైనస్ బై కేఎస్పి. సో ఇక్కడ ఏజీసీఎల్. ఓకే, సిల్వర్ ఎలక్ట్రోడ్ తీసుకున్నాడు. చూడండి, ద పొటెన్షియల్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ యాక్చువల్లీ ఈజ్ గవర్న్ బై ఏజీ ప్లస్ స్లాష్ ఏజీ అంటే సిల్వర్ ఎలక్ట్రోడ్ హాఫ్ సెల్ రియాక్షన్ ఫ్రమ్ విచ్ అప్లికబుల్ ఈక్వేషన్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ ఎలక్ట్రోడ్. సో సిల్వర్ ఎలక్ట్రోడ్ డిప్డ్ ఇన్ ఇట్స్ ఓన్ అయాన్స్ కంటైనింగ్ ఎలక్ట్రోలైట్ అన్నప్పుడు ఏంటంటే మెటల్ ఎలక్ట్రోడ్ అవుతుంది, అది ఫస్ట్ కైండ్. కానీ ఇక్కడ సిఎల్ మైనస్ అయాన్స్ కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది సెకండ్ ఆర్డర్ ఎలక్ట్రోడ్ అనొచ్చు. దాన్నే మనం ఏంటంటే యానయాన్ ఎలక్ట్రోడ్ అని కూడా అనొచ్చు. సో ఏజీ ప్లస్ ప్లస్ 1 ఎలక్ట్రాన్ ఏజీఎస్. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 రెండు తీసుకుంటే మనం ఏంటంటే సిఎల్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ అనేది కనుక్కోవచ్చు. చూడండి, ఎలక్ట్రోడ్ రియాక్షన్ ఫస్ట్ది ఏంటంటే మెటల్ ఎలక్ట్రోడ్, దాన్ని ఏంటంటే ఏజీసీఎల్ ఏజీ ప్లస్ ప్లస్ సిఎల్ మైనస్ ఏజీ గివ్స్ రైజ్ టు ఏసీ. అంటే ఇక్కడ యానయాన్ ఉంది ప్లస్ క్యాటయాన్ ఉంది, యానయాన్ ఉంది క్యాటయాన్ ఉంది, కాబట్టి రెండింటి మీద ఇది డిపెండ్ అవుతుంది కాబట్టి సెకండ్ ఆర్డర్ ఎలక్ట్రోడ్. సో ఎలక్ట్రోడ్ ఆఫ్ సెకండ్ కైండ్ respond to an anion not directly involved in the electron transfer process. ఇది డైరెక్ట్ గా రావడం లేదు, ఇండైరెక్ట్ గా పోతుంది. సో దిస్ ఈస్ ద సెకండ్ కైండ్ మెటల్ ఎలక్ట్రోడ్స్. దీన్నే మనం యానయాన్స్, ఎందుకంటే ఇక్కడ సిఎల్ మైనస్ యానయాన్స్ అనేటివి ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి సాల్యుబిలిటీ ప్రోడక్ట్ తో లింక్ అయి ఉంది కాబట్టి ఇట్ ఈస్ యానయానిక్ మెటల్ ఎలక్ట్రోడ్ అంటాం. దీన్నే సెకండ్ కైండ్ ఎలక్ట్రోడ్. అయితే ఇక్కడ సెకండ్ ఆర్డర్కి కొన్ని లిమిటేషన్స్ ఇచ్చాడు. లిమిటేషన్స్ ఆఫ్ సెకండ్ ఆర్డర్ ఎలక్ట్రోడ్ ఆర్ క్వైట్ సర్వ్, కెన్ బి యూజ్డ్ ఓన్లీ ఓవర్ ఏ రేంజ్ ఆఫ్ anion concentration such that the solution remains saturated with సబ్స్టెన్స్ కోటింగ్ ఆఫ్ మెటల్. అంటే సాచురేటెడ్గా ఉన్నటువంటి వాటికి మాత్రమే వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏజీసీఎల్ సిఎల్ మైనస్ ఎలక్ట్రోడ్. టూ లో ఏ సిఎల్ మైనస్ కాజెస్ ద సిల్వర్ క్లోరైడ్ కోటింగ్ టు డిజాల్వ్ కంప్లీట్గా డిజాల్వ్ అయిపోతుంది. ఎందుకు? యాక్టివ్ ఎలక్ట్రోడ్ యొక్క డామినేషన్ అయిపోతుంది కాబట్టి. ఒకవేళ టూ హై సిఎల్ మైనస్ కనుక ఉన్నట్లయితే హ్యాస్ సేమ్ ఎఫెక్ట్ బై ఫార్మింగ్ ఏ సాల్యుబుల్ కాంప్లెక్స్ అయాన్. ఇది కాంప్లెక్స్ అయాన్ ఏర్పడుతుంది. ఏమవుతుంది? సిఎల్ మైనస్ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే క్లోరైడ్ అయాన్ అంతా కూడా ఏంటంటే సిల్వర్ మెటల్తో రియాక్షన్ జరిగి కాంప్లెక్స్ కాంపౌండ్ ఏర్పడుతుంది. కాబట్టి 2 ఉండకూడదు, హై ఉండకూడదు. సో ఏజీసీఎల్ కాన్సన్ట్రేషన్లో సిఎల్ మైనస్ కాన్సన్ట్రేషన్ అనేది మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. సాచురేటెడ్గా ఉంటే మాత్రమే ఇది పనిచేస్తుందంట, లేకపోతే పనిచేయదంట. అది ఓకేనా? రైట్. మెటల్ ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్ ఆఫ్ థర్డ్ కైండ్, మూడో రకం. దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ మెటల్, one of its
insoluble salts, another insoluble salt of another metal having same anion and solution of any soluble salt of the later having same cation. ఒక్క ముక్క అర్థం కాల కదా. ఎగ్జాంపుల్ చూడు, లెడ్ తీసుకున్నావు, లెడ్ అసిటేట్లో ఉంచావు, బాగుంది. ఇంకొక మెటల్ తీసుకున్నావు, ఏంటి, లెడ్ అసిటేట్ అని, లెడ్ ఆక్సలేట్ అని ఉంది కాబట్టి అదే ఆక్సలేట్ ఉన్నటువంటి మెటల్ తీసుకుంటున్నావు, వేరే మెటల్ ఉన్నటువంటి ఆక్సలేట్ తీసుకుంటున్నావు, ఏంటి, కాల్షియం ఆక్సలేట్. ఇప్పుడు చూడండి, రెండు డిఫరెంట్ మెటల్స్ ఉన్నాయా, ఒకటి లెడ్, ఇంకొకటి కాల్షియం. చూడు, దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ మెటల్, అవును మెటల్, వన్ ఆఫ్ ఇట్స్ ఇన్సాల్యుబుల్ సాల్ట్, ఆక్సలేట్, insoluble salt, another insoluble salt of another metal having same anion. సో ఇక్కడ ఆక్సలేటే ఉంది కాబట్టి అక్కడ కూడా ఆక్సలేటే సేమ్. అండ్ సాల్యుబుల్, ఇంకొకటి సాల్యుబుల్ అయ్యేటువంటి సాల్ట్ ఇంకొకటి తీసుకోవాలంట, ఎనీ సాల్యుబుల్ సాల్ట్ ఆఫ్ ద లేటర్ హ్యావింగ్ సేమ్ క్యాటయాన్. ఇక్కడ లెడ్ దగ్గరైనా తీసుకోవచ్చు, కాల్షియం దగ్గరైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏమంటున్నాడు, కాల్షియం దగ్గర తీసుకుంటున్నాడు, కాల్షియం క్లోరైడ్. సో లెడ్ ఆక్సలేట్ కానీ కాల్షియం ఆక్సలేట్ కానీ రెండు కూడా ఎటువంటివిరా అంటే ఇన్సాల్యుబుల్ సాల్ట్స్, ఇన్సాల్యుబుల్ సాల్ట్. అందుకే లెడ్ ఆక్సలేట్ కనుక, లెడ్ అసిటేట్ కనుక వచ్చినట్లయితే మనం క్యాటయాన్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ చేయడంలో ఏంట్రా అంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తాం, ఎందుకంటే సాల్యుబుల్ కాదు కాబట్టి. సాల్యుబుల్ అయ్యేటువంటి సాల్ట్కి ఎక్స్ట్రాక్షన్ అవసరం లేదు, ఇన్సాల్యుబుల్ అయ్యేటువంటి సాల్ట్కే మనం ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఇక్కడ లెడ్ ఆక్సలేట్ కానీ కాల్షియం ఆక్సలేట్ కానీ ఎటువంటివిరా అంటే ఇన్సాల్యుబుల్ సాల్ట్. రెండిటిల్లో సేమ్ యానయాన్స్ ఉన్నాయి, కాకపోతే రెండు కూడా డిఫరెంట్ క్యాటయాన్స్. సో డిఫరెంట్ క్యాటయాన్స్ విత్ సేమ్ యానయాన్స్ కంటైనింగ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ అని బాగుండు, అట్లా అనలే. ఏమన్నాడు, దిస్ టైప్ ఆఫ్ ఎలక్ట్రోడ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ మెటల్, వన్ ఆఫ్ ఇట్స్ ఇన్సాల్యుబుల్ సాల్ట్స్, అవును ఆక్సలేటు, అనదర్ ఇన్సాల్యుబుల్ సాల్ట్ ఆఫ్ అనదర్ మెటల్, ఇంకొక మెటల్, హ్యావింగ్ సేమ్ యానయాన్, ఓకే ఆక్సలేట్ కాబట్టి అక్కడ కూడా ఆక్సలేట్ యానయానే, అండ్ సొల్యూషన్ ఆఫ్ ఎనీ సాల్యుబుల్ సాల్ట్ ఆఫ్ ద లేటర్ హ్యావింగ్ సేమ్ క్యాటయాన్. సింపుల్గా అబ్బా ఏం లేదు, వీడు తెచ్చే పెట్టే కొట్టే అన్నట్లు ఉంది. ఇక్కడ ఏమంటే సింపుల్గా ఏంట్రా అంటే టూ డిఫరెంట్ మెటల్స్ హ్యావింగ్ సేమ్ యానయాన్స్ కంటైనింగ్ ఇన్సాల్యుబుల్ సాల్ట్, అవుట్ ఆఫ్ దీస్ టూ మెటల్స్ హ్యావింగ్ వన్ సాల్యుబుల్ సాల్ట్, such kind of electrodes are called third kind of metal indicator electrode. ఇది డెఫినేషన్ అని చెప్పకుండా వాడు ఏంట్రా అంటే ఇది అంటే రెండు డిఫరెంట్ మెటల్స్ ఒకే యానయాన్ను కలిగినటువంటి ఇన్సాల్యుబుల్ సాల్ట్తో ఉండి, ఈ రెండు డిఫరెంట్ మెటల్స్లో ఏదో ఒక మెటల్ ఏంట్రా అంటే మరొక సాల్యుబుల్ సాల్ట్తో గనుక నిక్షిప్తమై ఉంటే అటువంటి ఎలక్ట్రోడ్ను థర్డ్ కైండ్ ఎలక్ట్రోడ్ అంటారు. ఇలా చెప్పాలా, వాడు ఇవ్వకుండా అలా ఇచ్చాడు. అయితేనే మనం చెప్పుకుంటున్నాం కదా. సో లెడ్ 1 డిజాల్వ్డ్ ఫ్రమ్ లెడ్ +2, ఓకే మెటల్ ఎలక్ట్రోడే కదా, లెడ్ మెటల్, కాల్షియం మెటలే కదా, మెటల్, ఓకే. లిబరేట్ సెకండ్ ఎలక్ట్రాన్స్, 2 electrons, ఓకే Pb +2 అంటున్నావు కాబట్టి 2 electrons, కాల్షియం +2 అంటున్నాం కాబట్టి 2 electrons. The lead anion, the combined with oxalate ions to form insoluble lead oxalate. అవును, ఎవరు కాదన్నారు. The removal of oxalate ions from solution results in the dissolution of calcium oxalate that ions to maintain the equilibrium. సో కాల్షియం ఆక్సలేట్ కూడా ఏంటంటే Ca+2+ ఆక్సలేట్ అయాన్గా ఏర్పడుతుంది కాబట్టి ఇది ఈక్విలిబ్రియంను ఏర్పరుస్తుంది. సో నెట్ ఈక్వేషన్ ఇచ్చాడు,
Pb gives rise to Pb plus 2 electrons release అయింది. Pb plus 2 plus Ca C2O4 minus 2 oxalate, Pb lead oxalate, calcium oxalate Ca plus 2 calcium oxalate. సో ఇక్కడ ఏమవుతుంది, Pb plus calcium oxalate gives rise to lead oxalate Ca plus 2 electron. System behave as an electrode reversible with respect to calcium ions. చూడండి ఇక్కడ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది చూడు. Pb plus 2 అంటున్నాడు, Pb plus 2 అంటున్నాడు. Pb plus 2 క్యాన్సల్. ఆక్సలేట్ క్యాన్సల్. ఇంకా మిగిలింది ఏంది, Pb రాశాడు. కాల్షియం ఆక్సలేట్ Pb lead oxalate plus Ca plus 2 electrons. So this is the third kind electrode. ఇంకా లాస్ట్ వన్ ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్. ఈ ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్ ఏంట్రా అంటే మీకు ఇంతకుముందే చెప్పాను, కెమికల్లీ ఇన్నర్ట్ అని. ప్లాటినం బెస్ట్ ఎలక్ట్రోడ్ ఏంట్రా అంటే ప్లాటినం. సో కెమికల్లీ ఇన్నర్ట్ కండక్టర్స్ electrodes such as gold, platinum or carbon that do not participate directly or indirectly in the redox process. సో ఆక్సిడేషన్ కానీ రెడక్షన్ కానీ రెండు రియాక్షన్స్ కింద జరిగితే దాన్ని మనం రెడాక్స్ రియాక్షన్ అంటున్నాం. ఈ రెడాక్స్ రియాక్షన్లో పార్టిసిపేట్ కానటువంటి ఎలక్ట్రోడ్స్ని మనం ఏమంటామంటే ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటాం. Usually platinum electrodes immersed in a solution which contains two ions of the same element in different states of oxidation. అంటే ప్లాటినం ఎలక్ట్రోడ్ని ఏంట్రా అంటే డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో ఉంచినట్లయితే, సేమ్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండాలి అంట, డిఫరెంట్ అయాన్స్ ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లో ప్లాటినంను డిప్ చేయాలి. అంటే ఒక దాంట్లో ఫెర్రస్ సల్ఫేట్ తీసుకుంటే ఇంకో దాంట్లో స్టానస్ సల్ఫేట్ తీసుకోవాలి. Fe+2 Sn+2 Fe+2 Sn+2. So the function of platinum electrode to pick up the electrons and to provide electrical contact to the electrode. Example, ferrous half cells or stannous half cell. ఏదన్నా తీసుకో, ఫెర్రస్ ఒక దాంట్లో ఏమో +3 ఇంకోదేమో +2, రెండిట్లో ప్లాటినం ఎలక్ట్రోడ్ని డిప్ చేసినావు. ఏం చేస్తుంది, +3 కాబట్టి +2గా మారాలి అంటే ఒక ఎలక్ట్రాన్ అనేది తీసుకోవాలి. ఎవడు ప్రొవైడ్ చేస్తాడు, ప్లాటినం గాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. దేర్ఫోర్ ఇట్ ఈస్ కాల్డ్ ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్. అలా కాకుండా స్టానిక్ Sn+4 వచ్చేసి స్టానిక్, Sn+2 వచ్చేసి స్టానస్. అందులో ప్లాటినం ఎలక్ట్రోడ్ కనుక ఉంచినట్లయితే ఏమవుతుంది, 2 ఎలక్ట్రాన్స్ను స్టానిక్ ఇచ్చేస్తే అది స్టానస్గా మారిపోతుంది. సో ప్లాటినం ఎలక్ట్రోడ్ని ఏంట్రా అంటే దేంట్లో ముంచాలి, డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉన్నటువంటి, చూడు డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ ఆక్సిడేషన్, సేమ్ ఎలిమెంట్ ఐరన్ +2 ఉంది, +3 ఉంది, +3 +2. ఈ డిఫరెంట్ అయాన్స్ ఉన్నటువంటి సేమ్ ఎలిమెంట్ డిఫరెంట్ అయాన్స్ ఉన్నటువంటి ఈ సొల్యూషన్లోకి ప్లాటినం రాడ్ను డిప్ చేయాలి. చేస్తే ఏమవుతుంది అంటే రెండింటిని మెయింటైన్ చేస్తుంది. ఎవరు, ప్లాటినం. వానికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ వీనికి కావాల్సిన ఎలక్ట్రాన్స్ వానికి సప్లై చేస్తుంది. కాబట్టి ఇటువంటి కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ కాకుండా ఎలక్ట్రోడ్ అయాన్లకి ఎలక్ట్రాన్లను సప్లై చేసేటువంటి ఎలక్ట్రోడ్స్ని మనం ఏమంటామంటే ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటాం. ఇప్పుడు ప్లాటినం కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ అయిందా, కాలే. కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ కాకుండా కావలసిన ఎలక్ట్రాన్లు అనేది సప్లై చేసింది. సో దీన్ని మనం ఏమంటామంటే ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్ అంటాం. ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్.
చూడండి, inert electrodes, potential developed depends on the concentration of the various redox reagents in the solution. Fe+2, Fe+3 రెండు ఉన్నారు, different ions. So platinum electrode immersed in solution containing ferrous and ferric ions. చూడు, ferrous and ferric ions. చూడండి, ఫెర్రస్ ఫెర్రిక్ రెండు అయాన్స్ మధ్యలో ప్లాటినం మనం డిప్ చేసాం కాబట్టి పొటెన్షియల్ డెవలప్డ్ ఈజ్ గివెన్ బై నెక్స్ట్ ఈక్వేషన్ ఏముంది, రిడక్షన్ స్టేట్, ఆక్సిడేషన్ స్టేట్. సో ఇది ఈక్లిబ్రియం కాబట్టి ఈక్లిబ్రియం కాన్స్టెంట్ రాసినప్పుడు ఏంటంటే Fe+2 డివైడెడ్ బై Fe+3. సో Fe+2 డివైడెడ్ బై Fe+3. +2కు +3కి డిఫరెన్స్ ఏంటి, ఒక ఎలక్ట్రాన్ కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 1. So E cell is equal to E0 minus 0.059 by n log Fe+2 divided by Fe+3. n అన్నప్పుడు మనం 1 కాబట్టి 1 వేసాం. సో రెడ్యూస్డ్ స్టేట్ డివైడెడ్ బై ఆక్సిడేషన్ స్టేట్. సో ఈ విధంగా వేసినప్పుడు మనకేంట్రా అంటే పొటెన్షియల్ డెవలప్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఈక్వేషన్, దిస్ ఈస్ ద ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్స్. సో ఇన్నర్ట్ ఎలక్ట్రోడ్ అంటే ఏంట్రా అంటే ఇది కెమికల్ రియాక్షన్లో పార్టిసిపేట్ కాదు, కానీ 2 డిఫరెంట్ అయాన్స్ ఉన్నటువంటి సేమ్ మెటల్ అయాను, సేమ్ మెటల్ డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఆక్సిడేషన్ స్టేట్లో ఉన్నటువంటి డిఫరెన్స్ను ఈక్వలైజ్ చేయడం కోసం ఈ ప్లాటినం ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ డొనేట్ చేస్తుంది కాబట్టి it is called inert electrodes. So the potential developed depends on the concentration of the various redox reagents in the solution. So this is the last electrode, that is the inert electrodes. So this is the inert electrodes. So ఇది metal electrode, ఇండికేటర్ ఎలక్ట్రోడ్స్. ఇంతవరకు స్టాప్ చేస్తాం. ఇక నెక్స్ట్ క్లాస్లో మనం ఏంటంటే సెలెక్టివ్ ఇండికేటర్స్ గురించి మనం ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? రైట్.